దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన వెన్నెలకంటి రాఘవల్ గురించి మనతో మాట్లాడేందుకు సర్వోదయ విశ్రాంతి ప్రిన్సిపాల్ కాళిదాస్ పురుషోత్తం గారు మనతో ఉన్నారా? ఎంతో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సార్, మామూలుగా మన జిల్లాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన వెన్నెలకంటి రాఘవయ్య గారు, ఆయనకు సంబంధించిన ఆయన ఏర్పాటు చేసిన స్కూల్ కావచ్చు, అదేవిధంగా కొన్ని కాలనీస్ సంఘం దగ్గర కూడా గిరిజన కాలనీ అన్నీ ఆయనే. అంటే ఆయన అసలు ఎలా ఎక్కడ ఉండేవాడు, అసలు ఈ గిరిజనుల మీద పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? పద్మశ్రీ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య తొలితరం స్వాతంత్రోద్యమ పోరాట వీరుల్లో మన జిల్లా నుంచి ఒకరు. ఆయన స్వస్థలం అల్లూరు. ఒక లోయర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అల్లూరులోను నెల్లూరులోను చదివారు. విఆర్సీలో ఇంటర్మీడియట్ చదివి ఆ తర్వాత చదువు మానేసి 1920 ప్రాంతాల్లో ఆయన జాతీయోద్యమంలో చేరారు. జిల్లా కాంగ్రెస్ స్థాపించినప్పుడు తెక్కవరపు రామిరెడ్డి అధ్యక్షులుగాను, ఆయన కార్యదర్శిగాను జాతీయోద్యమంలో పనిచేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఉద్యమంలో ధనికులు పేదలు ఇలాంటి తేడాలు, కులాల వల్ల తేడాలు, ఇవన్నీ ఆయన చాలా బాధ పెట్టేవి. అయినా పనిచేశారు. 1921-22లో జైలుకి వెళ్ళారు. తర్వాత 30-32 సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో జైలుకి వెళ్ళారు. ఆయన ఆ తొలితరం జాతీయోద్యమంలో కృషి చేసి పాల్గొన్న వాళ్ళలో ఒకరు. అయితే 1915 కల్లా ఆయన పాండిచ్చేరి అరవింద ఆశ్రమం స్థాపించినటువంటి వాళ్ళతో కలిసి చిదంబరం పిళ్ళే, ఓవై చిదంబరం పిళ్ళే మొదలైన వాళ్ళతో కలిసి ఆయుధాలు తీసుకొచ్చి సాయుధ తిరుగుబాటు ద్వారా విప్లవం చేయాలి అని ఒక ఆలోచనలో పడి కొంతమంది రెడ్డి కుర్రాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి ఆయుధాలు తెచ్చారు. చతుర్వేదుల కృష్ణ అనే ఒక అతను, ఈయన, వీళ్ళందరూ వాళ్ళు ఆయుధాలు ప్రాక్టీస్ చేయడానికి ఒక చోటు కావాల్సి వచ్చింది రహస్యంగా ఉండడానికి కోసం. పల్లిపాడులో ఇప్పుడు పినాకిని సత్యాగ్రహాశ్రమం ఉన్నదే, ఆ 12-13 ఎకరాలు ఖాళీగా పడి ఉంటే అది పొనకా కనకమ్మ చేత కొనిపించి అక్కడ ఆయుధాలు ప్రాక్టీస్ అది మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఎవరిని చంపలేదు. 1-2 సార్లు దోపిడీలు అవి ట్రై చేశారు, విఫలమయ్యారు. ఇంతలోపల మహాత్ముడు 1919 కల్లా మద్రాసు రావడం, ఈ గుంపంతా కూడా కనకమ్మ గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం, మారిపోయారు. హింసావాదాన్ని అంతటితో వదిలిపెట్టారు. ఆ తుపాకులు అవన్నీ ఎక్కడ పూడ్చిపెట్టి ఎవరిని చంపలేదు, వాళ్ళు ఏమీ చేయలేదు. అంటే వాళ్ళు ఒక గ్రూప్, అంటే విప్లవాల బాట వైపు ఉన్న వాళ్ళు సాయుధ విప్లవం అని దిగారు. ఆయన చిదంబరం పిళ్ళే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బు ఇచ్చారు. ఇక్కడ కనకమ్మ కూడా అందులో ఉన్నారు. ఆమె వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేశారు, తుపాకులు తీసుకొచ్చారు, ఆ చోట్ల ప్రాక్టీస్ చేశారు, ఏదో 1-2 దోపిడీలకు ప్రయత్నం చేశారు డబ్బు కోసం. అవి విఫలమయ్యాయి. ఇంతలోపల గాంధీ రాజకీయ రంగం మీదకి వచ్చాడు. వీళ్ళందరూ మొదటిసారి 1919 మద్రాసు వెళ్ళి ఆయన చూశారు. చూశాక ఇక ఈ విప్లవ మార్గాన్ని వదిలేశారు. మధ్యలో ఇంకా వేరే వీళ్ళ అనుసరణ కూడా చేశారు. తిలక్ కొంతకాలం తిలక్ అటు ఇటు తిరిగారు. ఆ తర్వాత రాఘవయ్య 20లో జిల్లా కాంగ్రెస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివాడు అంతే. చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో కుటుంబం జరగకుండా ఉంది. బిడ్డలు, ఆ భార్య కడుపుతో ఉన్నప్పుడే జైలుకి వెళ్ళాడు, కష్టాలు పడ్డాడు, ఆమె చనిపోయింది. అప్పుడు ఎవరో ఒక భూస్వామి పిలిచి జాతీయోద్యమంలో ఉండాయను, నువ్వు ఇలాగా తిరిగితే నీకు గౌరవం ఉండదు, నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు స్వతంత్రంగా ఉంటేనే
నువ్వు పైకి వస్తావు, నేను గుర్తింపు చేస్తారు అని చెప్తే అప్పుడు 28-27 ఏళ్ళ వయసులో ఆయన మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి లా చేరి లా చదివాడు. లా పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించి ఆయన జాతీయ ఉద్యమం ఒకటి, జమీందారీ రైతు ఉద్యమం యొక్క పోరాటం ఒకటి, ఆదివాసీలు ముఖ్యంగా యానాదులు ఎరుకలు ఇలాంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడడం ఒకటి, ఈ 3 రంగాల్లో ఆయన కృషి చేశారు. రాఘవయ్య అనగానే మనకు యానాదులకు సంబంధించి హక్కులు, సిటీ యాక్ట్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనేది ఎత్తివేయడానికి జీవితం అంతా అంటే ఒకటి సార్, అప్పట్లో ఈ ఎక్కడ పట్టినా ఈ గిరిజనులకు తీసుకుని పోయి అరెస్ట్ చేయడం, వాళ్ళు చోరీలు చేస్తున్నారని ప్రత్యేక యాక్ట్ ఉండింది వాళ్ళ మీద. అవునండి, 1871 ఆ ప్రాంతాల్లోనే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఎరుకలు యానాదులు కొంతమందిని ఆదివాసీలను ఆ యాక్ట్ కింద చేర్చారు. దుర్మార్గం ఏంటంటే ప్రతి యానాది కుటుంబం రాత్రి 10 గంటలప్పుడు ఆ నియరెస్ట్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అక్కడ కనపడాలి ఇన్స్పెక్టర్ గారికి. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ ఈ కుటుంబం మొత్తం అందరు కూడా పోయి కనపడాలి. ఇది చాలా దుర్మార్గం. రెండోది ఏంటంటే ప్రతి భూస్వామి ఇంట్లో వీళ్ళు బానిసల్లాగా పనిచేస్తూ ఉండాలి. వాళ్ళకి జీతాలు ఉండవు, వాళ్ళు పెట్టిన అన్నం పొలాల్లో కావాలి, ఏమైనా సరే వాళ్ళు ఒక రకమైన అర్ధ బానిసలు, స్వేచ్ఛ లేదు. అప్రెస్డ్ దళితుల్లో మహాదళితులైనటువంటి వాళ్ళు యానాదులు. యానాదులు అన్నమాట కొండ పైన అయితే చెంచులు, కొండ కింద అయితే యానాదులు అని ఒక మాట ఉంది. రాఘవయ్య గారు ఇంగ్లీష్లో పెద్ద పుస్తకం ద యానాదీస్ అనే ఒక పుస్తకం, దాన్ని కొంచెం తగ్గించి చిన్నదిగా యానాదులు అని రాశారు. వాళ్ళతో పనిచేయడం వల్ల కలిగిన అనుభవాలను వాళ్ళ చరిత్ర అంతా ఆయన తీసుకొని ఆదివాసీ సంఘ్ ఢిల్లీ వాళ్ళు ఎవరో అచ్చువేశారు. అది అటు ఉంచితే ఆయన అడ్వకేట్ అయిన తర్వాత ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి యానాదుల కోసం వాళ్ళ హక్కుల కోసం పనిచేశారు. అప్పుడు జిల్లా కలెక్టర్లు, జిల్లా జడ్జిలు, వాళ్ళ భార్యలు కూడా ఒక ఆమె ఎమిలీ వుడ్ హౌస్ పేటర్ మీకు గుర్తుంటుంది, యానాది సంఘం. ఆవిడ ఈయనతో సహకరించింది. దాంతో భూస్వాములు ఆగడాలు, వాళ్ళ ఇళ్ళ దగ్గర వాకిళ్లలో వెళ్ళిపోయి డ్యూటీలు చేయడాలు ఇట్లాంటి వాటికి కొంత విముక్తి కలిగింది. మొత్తం మీద ఆమె సహకారం, జిల్లా అధికారుల సహకారంతో ఈయన యానాదుల యొక్క విముక్తి కోసం చాలా సిటీ యాక్ట్, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనేది ఉపయోగించి సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు, అధికారులు, రెడ్లు, భూస్వాములు, వీళ్ళు వాళ్ళ ధనికులు అందరి వాళ్ళను బానిసలుగా వాడుకుంటున్నారు. దాని నుంచి విముక్తి కోసం ఆయన ప్రయత్నం చేసి ఆయన ప్రకాశం పంతులు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండగానే సెక్రటరీ హోదాలో మంత్రిగా ఆ చట్టాన్ని తెచ్చి 1949లో కాబోలు ఈ సిటీ యాక్ట్ ఎత్తివేశారు. అందుకే మాజీ క్రిమినల్ ట్రైబ్స్ అంటాం వాళ్ళని. ఇప్పుడు ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ ఆ చట్టం కింద వచ్చేవాళ్ళు. ఆయన సాధించిన దానిలో అది ఒక భాగం. రెండోది ఏంటంటే యానాదులు నిలవ నీడలేని వాళ్ళు, ఎక్కడా ఉండేవి కాదు. కాలువ గట్లలో లేకపోతే అడవుల్లో ఎక్కడెక్కడో ఖాళీ స్థలాలు వేసుకొని గుడిసెలు వేసుకొని వాళ్ళని వెళ్ళిపోమంటే అక్కడి నుంచి వెళ్ళిపోతూ సోదలు చెప్పుకుంటూ ఇళ్లలో చాకిరి, భూస్వాముల దగ్గర పొలాలు వాళ్ళకి అసలు రెమ్యూనరేషన్ లేదు. అంటే ఫుడ్ గ్యాదరింగ్ అంటాం, ఆహార సేకరణ దశలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నటువంటి జాతి వాళ్ళది. ఇప్పటికీ కూడా చెంచులు కూడా అలాగే ఉన్నారు. అయితే వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు. బ్రిటిష్ అధికారులు కూడా ఆయనకు సహాయం చేశారు. వెన్నెలగంట రాఘవయ్యకు, తెక్కవరపు రాఘవరెడ్డి లాంటి వాళ్ళు కూడా కొంత సహాయం చేసి వీళ్ళందరూ చేశారు. అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఇవన్నీ చేశారు. ఆయన జీవితం అంతా పోరాడాడు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఆయన అధికారంలో ఉన్నటువంటి పెద్ద కుటుంబాలకు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సి వచ్చింది. ఎందుకంటే హక్కుల కోసం ఎప్పుడైతే పోరాడతారో ఆయనకు చెడ్డ పేరే. వెన్నెలగంట రాఘవయ్య అంటే ఇతరుల మీద నేరాలు కంప్లైంట్ చేస్తుంటాడు ఊరికి అని చెప్పి ఒక ప్రచారం చేశారు పత్రికలతో కూడా. ఆయన అది కాదు, ఆయన ఎవరికి తలవంచకుండా పౌర జీవితంలో ఏ తప్పు జరిగినా దాన్ని అధికారుల దగ్గర తీసుకొచ్చి దాన్ని తొలగించే మార్గాలు ప్రయత్నం చేశాడు. ఆయన ఒకటి లాయర్గా మంచి ప్రాక్టీస్ చేశాడు.
వెంకటగిరి సంస్థానం అనేటటువంటి మన ఆంధ్రదేశంలో విజయనగరం తర్వాత అతిపెద్ద సంస్థానం, సెకండ్ లార్జెస్ట్ ఎస్టేట్ అన్నమాట ఆదాయం వరకు. వీళ్ళు ఈ జమీందారీ చట్టం ఎలా చేశారంటే, ఈ జమీందారులను నిర్వచించినప్పుడు ఆ మొత్తం జమీందారీలో ఉండే భూములన్నీ వాళ్ళవి. వాళ్ళకి రైతులకు ఓనర్షిప్ లేదు, పట్టాలు లేవు. రైతులు పనిచేసి పండించి వాళ్ళు విపరీతమైన పన్నులు శిస్తులు వేస్తే ఆ శిస్తులు కట్టి బతుకుతున్నారు. దానికి వ్యతిరేకంగా జమీందారీ రైతుల హక్కుల కోసం ఉద్యమం చేశాడు, చాలా పెద్ద ఉద్యమం. ఈ రెండు ఆయన జీవితంలో రెండు పార్శ్వాలు. దాదాపు రైతుల తరఫున 300 కేసులు వాదించి గెలిచాడు జమీందారులకు వ్యతిరేకంగా. ఈ అన్ని పోరాటాల్లో కూడా పొనగా కనకమ్మ అనే ఆమె ఆయన వెనక ఉండింది. నెల్లూరులో సపోర్ట్ ఆవిడ బాగా ధనవంతురాలు. ఇప్పుడు కస్తూరిదేవి స్కూల్ పెట్టింది ఆవిడ, అది కూడా ఆవిడ నుంచి పోయింది. ఆవిడ చాలా ధనవంతురాలు, మేనమామని చేసుకున్నది, పెద్ద ఆయన. ఆమె కోరినవన్నీ ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లోనే పురుడు పోసుకుంది. 16 ఏళ్ల వయసులోనే బిపిన్ చంద్రపాల్ నెల్లూరు వస్తే 1907లో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. బిపిన్ చంద్రపాల్ ఇంట్లో దిగడానికి, సభలో మాట్లాడడానికి ఎవరికి భయం. బిపిన్ చంద్రపాల్ మొట్టమొదట ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాడు. పాల్ బాల్ లాల్ ముగ్గురులో ఒకడు. ఆమె ఇంట్లో పెట్టుకొని 1907 ఏప్రిల్లో, నాకు డేట్ గుర్తు రాలేదు, అక్కడ 2 రోజులు 3 రోజులు నెల్లూరులో ఉన్నాడు. విఆర్సీ గ్రౌండ్స్లో మాట్లాడాడు. ఆ సభను అంతా బాధ్యత తీసుకుని కనకమ్మ 16 ఏళ్ళు అప్పటికి. అంటే రెడ్లలో కూడా ఇల్లు, వంటిల్లు ఇవన్నీ వదిలేసి సభకు రావడం, సభల్లో మాట్లాడడం అనేది కూడా చేసింది ఆవిడే మొదటిది. అలా కూడా ఆవిడకి కొన్ని ఇబ్బందులు ఇచ్చాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఘోషాగా పెద్ద ధనవంతుల ఫ్యామిలీస్ కాబట్టి ఇళ్లలో ఉండేవాళ్ళు. ఆవిడ మొదటిసారిగా పురుషులు ఉండే సభకు రావడం, తర్వాత గాంధీ ఉద్యమంలో చేరిన తర్వాత ఆవిడ పూర్తిగా దిగిపోయింది. ఆ జమీందారు రైతు ఉద్యమంలో కోర్టు కేసులు అన్నిటితో ఆస్తి పోగొట్టుకుంది, చాలా ఇబ్బందులు పడింది. సార్, ఇప్పుడు మన నెల్లూరు నగరంలో బోసుబొమ్మ సెంటర్ అంటే నక్కలోళ్ళ సెంటర్ అంటుంటారు. సుమారు 70 సంవత్సరాల నుంచి అక్కడ ఇప్పటికి కూడా నక్కలోళ్ళు అక్కడే రోడ్ల పక్కనే జీవనం సాగిస్తుంటారు. అక్కడ వెన్నెలకంటి హాస్టల్, స్కూల్ ఉంది. అది ఏంటి దాని ఏంటంటే 1926 ప్రాంతంలో పొనకా కనకమ్మ, రాఘవయ్య, కొంతమంది సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ కలిపి దళితులకు ఒక స్కూలు ఆశ్రమంలో స్థాపించారు. మొదట మన పల్లిపాడు ఆశ్రమంలో. స్వర్ణ వేమయ్య కూడా అక్కడ స్టూడెంటే. ఆ స్కూల్ను తీసుకొచ్చి నవాబ్పేటలో ఒక బాడిగింట్లో పెట్టారు. కనకమ్మ కూడా అందులో ఒకటి. స్వర్ణ వేమయ్య అక్కడ చదివాడు. ఒక 10-12 మంది దళితులు వాళ్ళు చేర్చుకొని స్కూల్ ప్రారంభించారు. ఆ స్కూలే తర్వాత మీరు అన్నట్లు ఆ యానాది సంఘం హాస్టల్ స్కూల్గా మారిందన్నమాట. రాఘవయ్య వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంది కదా. అది మొదట ఒక ఫస్ట్ 10 years రంగనాయలపేట, నవాబ్పేట, నాకు గుర్తులేదు, అక్కడ వాళ్ళు బాడిగిళ్లలో నడిపి అనేక మొట్టమొదటి దళితులైనటువంటి స్వర్ణ వేమయ్య, ఎమ్మెల్యే అయినటువంటి స్వర్ణ వేమయ్య చదువుకున్న వాళ్ళల్లో ఆయన కూడా. స్వర్ణ వేమయ్య అప్పటికే చాలా పెద్దవాడు, 26 ఏళ్ళప్పుడు హై స్కూల్లో ఆయన వయసు తగ్గించి ఆయన చిన్నవాడని చెప్పి వేసి ఆయన స్కూల్లో చేర్చి ఆయన మళ్ళీ డిగ్రీ మీకు తెలుసు. ఆయన రాసుకున్నాడు ఆయన జీవిత చరిత్ర కూడా. విశాలాక్షిలో నేనే ఎడిట్ చేసి వేశాను. 5-6 నెలలు వారాలు వచ్చింది. అందులో కూడా ఈమె చేసింది. అలాగే ఆ రోజుల్లో అస్పృశ్యతను చాలా ఎక్కువగా పాటించేటప్పుడు వాళ్ళతో కలిసి ఉండడము, తినడము ఆయన రాఘవయ్య చేశారు, ఈమె చేసింది. రాఘవయ్య కనకమ్మ యొక్క శిష్యుడు. ఇప్పుడు ఈ అంటే ఇక్కడ సంఘం దగ్గర కూడా గిరిజన కాలనీ. అవునండి, ఆయన రాఘవయ్య గారే వుడ్ హౌస్ దొరసాల పేరుతో ఆమె సహాయంతో అల్లూరు బుచ్చిరెడ్డిపాలెం పోయేటప్పుడు, ఆ సంఘం పోయేటప్పుడు రైట్ సైడ్ ఒక ఉంది. ఇంకా 1-2 చాలా చేశారు. ఆయనే రాసుకున్నారు. నేను యానాదులకు పొలాలు ఇప్పిస్తే కలెక్టర్ ఆఫీస్లో నేను వెనక్కి వచ్చేటప్పటికి ₹1 ఎకరా ఆ ఊళ్ళో ఉండే మాలమాదిగులకు అమ్మేసి వాళ్ళు అమ్మేసుకున్నారు అని చెప్పి రాశారు. అమాయక ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి చదువు లేదు, సంస్కారం లేదు, పొలం యొక్క విలువ తెలియదు, వ్యవసాయం తెలియదు, అలాంటి ఫుడ్ గ్యాదరింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి. అయితే వాళ్ళకంతా కాలువ గట్టల నుంచి సంఘాల్లోకి ఇళ్ళు మారడానికి ఒక స్థిరంగా ఒక చోట రావడం అనేది మాత్రం రాఘవయ్య వీళ్ళు చేసిన ఏర్పాటు. సార్, ది యానాదిస్ అని ఇంగ్లీష్లో ప్రచురించారు. ఆయన రాశారు. ఆయన యానాదిస్ అని బుక్ రాశారు. ఎవరు రాశారు?
రాఘవయ్య రాశారు. అందులో వాళ్ళ జీవితం, వాళ్ళ పెళ్లిళ్ళు, విడాకులు, మళ్ళా పెళ్లి చేసుకోవడాలు, సోదలు, వాళ్ళ న్యాయ పద్ధతి, వాళ్ళ శృంగార జీవితం, వాళ్ళు ఎన్ని భార్యలు చేసుకుంటారు, అన్ని వాళ్ళల్లో ఉండే తెగలు, మంచి యానాదులు, చల్లా యానాదులు ఏవో ఉన్నాయి, అడవి యానాదులు, అవన్నీ కూడా ఆయన రాశారు. చాలా అంటే 10 PhD తీసి అంత పుస్తకం అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చిన్నదిగా వేశారు. ఇప్పుడు రెండు దొరకడం లేదు. కేవలము యానాదిస్ మీదే ఆయన దృష్టి పెట్టడానికి కారణం ఏమి అయి ఉండదు? యూనిక్ కారణం అంటే ఆయన జాతీయోద్యమం నుంచి వచ్చారు. జాతీయోద్యమంలో వస్తున్నప్పుడు ఆయన దృష్టి వీళ్ళ మీద అంటే లోయెస్ట్ ఆఫ్ ది హరిజనుల కన్నా మరి హరిజనులకు అస్పృశ్యతను పాటిస్తున్నారు తప్ప యానాదులకు అస్పృశ్యత లేదండి. ట్రైబల్స్ ఆర్ నాట్ అన్టచబుల్స్. వాళ్ళు మన ఇళ్లలో పనులు చేస్తారు, అన్నం వండుతారు అని. కానీ ఈ అన్టచబుల్స్కి ఉంది, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు, ఫోకస్ అటుంది. వీళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించినందుకు యానాదులకు ఏమీ హక్కులు లేకుండా నిరాధారంగా ఉన్నారు. ఆయన ఉన్న అల్లూరు ఈ ప్రాంతాలంతా యానాదులు ప్రిడామినెంట్లీ నెల్లూరు జిల్లానే కదండి. శ్రీహరికోట నుంచి తరిమేస్తే ఇప్పుడు జిల్లా బల్ల అయిపోయినారు. ప్రధానంగా శ్రీహరికోట నెల్లూరు జిల్లానే వాళ్ళ స్థానం. అప్పట్లో కూడా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఇళ్ళు చేపలు పట్టుకొని ఉంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని వివిధ దేశాల వాళ్ళు పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉండుంటారండి. మన వాళ్ళేనండి 1860-50 ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి చూడూరుపేట ఇక్కడంతా కూడా మిమ్మల్ని అక్కడ సౌత్ ఆఫ్రికాను ఆక్రమించారు. అక్కడ వాళ్ళకి వ్యవసాయం తెలియదు, సౌత్ ఆఫ్రికాలో వ్యవసాయం తెలియదు. మీకంతా మంచి మంచి పనులు ఇస్తాము, అది ఇస్తాం కదా అని చెప్తే సూళ్ళూరుపేట నుంచి శ్రీకాకుళం నుంచి రైతులు వాళ్ళు ఉద్యోగ పొలాలు లేని వాళ్ళకి ఆ ఓడలకి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు బానిసలుగా మార్చి పారేసి వాళ్ళ తోటల్లో పెట్టేశారు. బ్రిటిష్ వాళ్ళు చేశారు. వాళ్ళు చేసి దుర్మార్గాలు అలాగా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మన తెలుగు వాళ్ళు అంటారు అండి, మారిషస్ ఇక్కడంతా, ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం నుంచి ఇంకా అనేక ఇతర ప్రాంతాల నుంచి వెనకబడిపోయి 7 తరాలని పుస్తకం ఉంది, రూట్స్, అలెక్స్ హేలీ. అందులో కూడా ఎక్కువ ఈ వీళ్ళ చరిత్రే. అందులో 7 తరాల వీళ్ళ రెఫరెన్సెస్ నాకు గుర్తులేదు, నాకు తెలియదు. నేను అందులో ఎక్కడ నాకు గుర్తులేదు. వాళ్ళు 7 తరాలు లేదంటే ఆఫ్రికా నుంచి తీసుకెళ్తారు. అవునవును. సార్, ఇప్పుడు వెన్నెలకంటి రాఘవయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారా? నేను ఈ పుస్తకం వచ్చేసాక ఆ పుస్తకం పంపడానికి చాలా ప్రయత్నం చేశాను. రాఘవయ్య గారి ఆత్మకథను స్మృతి శకలాలు, వెన్నెలకంటి రాఘవయ్య పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య స్మృతి శకలాలని ఒక 26 ఆర్టికల్స్ దొరికాయి నాకు. అది అచ్చు వేసి వాళ్ళు ఎక్కడ రాఘవయ్య స్మృతి శకలాలని ఒక 26 ఆర్టికల్స్ దొరికాయి నాకు. అది అచ్చు వేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎంత కష్టపడితే లాస్ట్లో అశోక్ అని ఒక కొడుకు, చిన్న కొడుకు విశాఖపట్నంలో ఉన్నాడు. ఆ అబ్బాయి అడ్రస్ దొరికితే ఆ అబ్బాయికి పుస్తకాలు పంపించాను. అది కొరవ కూతుళ్ళు కొడుకు ఆయన వివి గిరి కూతురుకో కొడుకో ఒక బిడ్డని ఇచ్చారు. 73లో ఆయనకు పద్మభూషణ్ ఇచ్చినప్పుడు వివి గిరి గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి కలిసి ఏర్పడ్డారో తెలియదు. అశోక్ అనే అబ్బాయి నంబర్ ఉంది, మీకు కావాలంటే ఇస్తాను. మామూలుగా ఈయన వెన్నెలకంటి గారు బ్రాహ్మిన్స్. అవునండి, వాళ్ళు నియోగి బ్రాహ్మిన్స్. అయినా గిరిజనులకు దగ్గర తీసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం అనేది. వెన్నెలకంటి రాఘవయ్య బ్రాహ్మణ్ అయినా కూడా ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ సహాయంతో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయింది, నెల్లూరు విఆర్సీలు చదివారు, జాతీయోద్యమంలో చేరిపోయి వాళ్ళ వీళ్ళ సహాయంతో ఉద్యోగంలో చేస్తున్నారు. అప్పుడు ఒక రెడ్డి గారు ఎవరో చెప్పారు, నువ్వు ఎందుకు చేస్తావు ఇక్కడ, నేను ఎవరు లెక్క పెట్టరు, డబ్బు లేకుండా చదువు లేకుండా ఈ జిల్లాలో నువ్వు ఏం చేసినా నేను గౌరవించు. జైలుకి వెళ్ళి ఇచ్చారు, అప్పటికే నేను ఎవరు గుర్తించరు. 21లో మొట్టమొదటిసారి జైలుకి వెళ్ళిన వాళ్ళలో వెన్నెలకంటి రాఘవయ్య గారు ఒకరు. కనుక నువ్వు చదువుకుని అప్పుడు నువ్వు గుర్తిస్తారంటే లేటుగా వెళ్ళాడు. మెడ్రాసీలో 29-28 ప్రాంతంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే అప్పుడు ఇంటర్మీడియట్తో లా చేసినట్టున్నాడు. ఆ లా కాలేజీలో చదివి నెల్లూరుకి వచ్చి లా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఆయనకి తిరుగులేదు. ఒకటి వెంకటగిరి జమీందారీ రైతుల యొక్క కేసులు, ఇంకొకరు ఇంకా కేసులు, సివిల్ కేసులు, చాలా పెద్ద లాయర్. అంటే ఆయన గిరిజనుల కోసం పోరాటం, స్వాతంత్ర సమరం రెండు హక్కులు, గిరిజనుల హక్కుల కోసం పోరాడారు, స్వాతంత్ర హక్కుల కోసం పోరాడు. జమీందారీ రైతులన్నా అదే పబ్లిక్ గ్రీవెన్సెస్. మా జిల్లాలో నగరంలో కానీ పొరపాట్లు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో, మున్సిపాలిటీ పాలనలో, లేకపోతే ఇంకొక దానిలో ఆయన
ఉత్తరాల ద్వారా పత్రికకు రాసి గవర్నమెంట్ పిటిషన్ పెట్టి ఇది ఇలా జరుగుతుంది, చాలా తప్పు అని చెప్పి తీసుకొచ్చేవాడు. ఆ రోజుల్లో పాలకవర్గాలు మనకు తెలుసు కాబట్టి నెల్లూరులో ఆ కుటుంబాలు ఈయన మీద దాడి చేసి కొట్టను కూడా కొట్టాయి, ఒకసారి కొట్టించారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఆయన పుస్తకాలు యానాదీస్ అని తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంది ఒకటి. నేను అచ్చువేసిన వెన్నెలగంటి రాఘవయ్య గారి స్మృతి శకలాలు అనేది ఒకటి ఉంది. అది కాకుండా వకులాభరణం లలిత అని మన నెల్లూరు జిల్లా కావలి కాలేజీలో లెక్చరర్గా ఉండి తర్వాత ఆవిడ స్టేట్ గవర్నమెంట్లో పనిచేశారు. రామకృష్ణ వైఫ్, ప్రొఫెసర్ రామకృష్ణ, ఆవిడ ఒక పుస్తకం వేసినారు ఈయన మీద. ఇట్లా 3 పుస్తకాలు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళ కొడుకు అశోక్ నాకన్నా కొంచెం చిన్నవాడు, పెద్దవాడు, వైజాగ్లో సెటిల్ అయ్యాడు, నాకు తెలిసిన పోగొట్టాలి. ఇంకోటి ఏంటంటే ఆయన విగ్రహం కానీ ఏం పెట్టలేదు నెల్లూరు జిల్లాలో. ఎంతోమంది విగ్రహాలు అనామకులు కూడా ఉన్నాయి, సినిమా హాల్ కట్టుకుంటే ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఎలిమినేట్ అన్నమాట. కానీ ఆయనకి విగ్రహం పెట్టలేదు. ఆయన కనకమ్మ విగ్రహం తయారు చేయించి పెట్టాలని ట్రై చేశాడు 1978కే రాఘవయ్య గారు. అది ఎక్కడ పెట్టడం లేదు. చివరకు ఆయన దానిలో పడి ఉండింది. అది తీసుకెళ్ళి ఆయన మ్యూజియంలో పెట్టుకున్నారు. ఆఖరణ ఆయన మీరు అడిగారు స్కూలు, అక్కడ మ్యూజియం స్కూల్ ఉంది, కొండ మ్యూజియం ఉంది, అందులో పెట్టారు. మేము పినాకిని సత్యాగ్రహాశ్రమంలో ఒక విగ్రహం పెట్టాం. నా బాబు కూడా 1 లక్ష రూపాయలు దానికి ఇచ్చాడు తయారు చేయించడానికి, అక్కడ పెట్టాం. ఆ తర్వాత ఎవరో రాజకీయ నాయకుడు ఆ డబ్బు అంతా ఆయనే పెట్టుకున్నాడు, అది మేము ఆశ్రమానికి ఇచ్చేసాం ఆ డబ్బు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. అంటే వెన్నెలకంటి రాఘవయ్య గారు గొప్ప వ్యక్తి. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేశాడు. స్వాతంత్ర పోరాటం, అదేవిధంగా జమీందారు వాళ్ళతో కూడా పోరాటాలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించి ఒక విగ్రహం నెల్లూరులో ఉంటే బాగుంటుందని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. చాలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.